TXT వ్యూయర్స్, దిస్ ఇస్ సింధు. ఈరోజు మనతో పాటు కిచెన్లో చెఫ్ విజయ్ గారు ఉన్నారు. ఏం స్పెషల్ చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఓకే, ఈరోజు ఏం చేయబోతున్నారు కిచెన్లో? ఈరోజు నాది స్పెషల్ ఐటమ్ పన్నీర్ సాతే. ఓకే, పన్నీర్ సాతే. ఓకే, పన్నీర్ సాతే అంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? నేను ముందుగా రెడీ పెట్టినా మేడం. ఓకే, పన్నీర్ అయితే నేను క్యూబ్స్ కట్ చేసిన. పన్నీర్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్ డైస్ కట్ చేసిన. పన్నీర్ కూడా డైస్ కదా, ఆ టూత్ పిక్ లా నేను పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, విజయ్ గారు అయితే ఇలా చేశారంట. మంచిగా స్పెషల్గా ఆయన్నే కనుగొన్నారంట ఈ ఫుడ్ ఐటమ్ని అయితే. సో ఎలా అయితే చేస్తారో చూద్దాం ఒకసారి. ఆయన స్పెషల్ ఐటమ్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేద్దాం, లాస్ట్కి అయితే చెప్పిద్దాం. నెక్స్ట్ ఏంటండి? రెడీ పెట్టిన మేడం. ఈ బెటర్ కూడా నేను దానికి రెడీ పెట్టిన. ఇదేంటి? ఇది 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, సాల్ట్, అరమిట్, గ్రీన్ చిల్లీ సాసు అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని మిక్స్ చేశారు. ఇదేంటి పేస్ట్? ఇది మొత్తం పేస్ట్ లాగా చేసేసుకున్నారు, అన్ని కలిపి పేస్ట్ కొట్టినా మేడం. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ యాడ్ చేద్దాం మేడం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, దాంట్లో ఆయిల్ పోసుకోవాలి, ఒక హాఫ్ లీటర్. ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది వేడికి. ఓకే, తర్వాత వైట్ బ్రెడ్ కమ్ పౌడర్. వైట్ బ్రెడ్ కమ్ పౌడర్ ఇది. సో ఇదేంటి, అందులో డిప్ చేసుకోవాలా? దాంట్లో ఈ బ్యాటర్తోనే నేను ఇది కలిపిస్తాను నేను. ఓకే, చూడండి. సో ముందు ఇలా చేసేసుకోవాలి మొత్తం ఈ బ్యాటర్లో. అన్ని మసాలాకి సో ఇది కంప్లీట్గా పట్టేయాలా? కంప్లీట్గా పెట్టాను. దానికి రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా మ్యాక్సిమం 50% వేడి చేయాలి. ఓకే, ఆయిల్ 50% వేడెక్కాకే వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది 50%. ఎక్కువ అయితే ఇది బ్రెడ్ కమ్ పౌడర్ తొందరగా మాడిపోతుంది. ఓకే, మ్యాక్సిమం 50%. ఇదేంటి పౌడర్ థిక్గా అప్లై చేసుకోవచ్చా, లైట్గా అప్లై చేసుకోవచ్చా? సో తింటుంటే కూడా క్రిస్పీనెస్ తగులుతుందా? మీరు ఆయిల్ ఎక్కువ వేడి అయిపోయినాక మాడిపోతుంది, దానికి సిమ్లో పెట్టాలి. ఓకే, సిమ్లో పెట్టుకొని. ఆయిల్ మ్యాక్సిమం 50% ఉండాలి వేడి. ఓకే, ఎక్కువ అయితే మాడిపోతుంది తొందరగా, మళ్ళీ క్రిస్పీ రావు, లోపల పచ్చి పచ్చి ఉన్నది, పైన మాడిపోతుంది, కరెక్ట్ టేస్ట్ రావు. ఓకే, దానికి కరెక్ట్ ఫ్రై చేయాలి. సో ఎప్పుడు కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడైతే పన్నీర్ అయిపోయింది మేడం. ఫుల్ బ్రౌన్ కలర్ అయిపోయింది. అవును,
చూస్తున్నారు కదా, క్రిస్పీ అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలండి దీనికి? ఓకే, స్టవ్ ఆన్ చేసిన, ఒక స్పూన్ ఆయిల్, చాప్ అనేది అయితే మ్యాక్సిమం ఒక స్పూన్. ఓకే, గార్లిక్ చెప్పర్ ఓకే, ఒక స్పూన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్. వాటర్ మీకు ఎంత కావాలి ఎంత యాడ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే 1 కప్కి తయారు చేస్తాను. తర్వాత టమాటా సాస్ ఎస్ మ్యాక్సిమం ఫుల్ టేబుల్ స్పూన్. Yes. ఓకే, వన్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, ఓకే, హాఫ్ టేబుల్ స్పూన్ అరమిక్ పౌడర్, స్మాల్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్. ఓకే, చూడండి చిల్లీ వెనిగర్. ఓకే, చిల్లీ వెనిగర్. ఎస్ మ్యాక్సిమం 1 టేబుల్ స్పూన్. ఓకే, ఇది ఎందుకు? పులుపు రావడం కోసం. ఎస్ ఆ సాస్ వేయంగానే జెల్లీ టైప్ వచ్చేస్తుంది. ఇప్పుడు అయితే సాస్ రెడీ అయిపోయింది. నేను Okay. స్టవ్ ఆఫ్ చేసిన, కొత్తిమీర వేయండి ఓకే, క్యాన్డిస్కి. సాస్ అయితే రెడీ అయిపోయింది. పనీర్ సాతే విత్ హాట్ గార్లిక్ సాస్ రెడీ అయిపోయింది. మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాము. అసలు విజయ్ గారు స్పెషల్గా ఆయన తయారు చేశారంట ఇది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. విజయ్ గారు మీరు స్పెషల్గా ఈ ఐటమ్ని అయితే చేశారు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. సో మీకు కూడా ఇలాంటి స్పెసిఫిక్గా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కావాలి అని అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TX TV ఛానల్ అండ్ షేర్, కామెంట్, లైక్.